దావీదు జీవితంలో కష్టాలు లేవా? దావీదు జీవితంలో అన్నదమ్ముల అసూయలు లేవా? దావీదు జీవితంలో తిరుగుబాట్లు లేవా? కన్న బిడ్డలే దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదా అబ్షలోము? అలాగే ఇంకొకడు తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వారు ప్రయత్నాలు చేయలేదా? సౌలు ఈర్ష్యతో ఈటను పట్టుకొని పలుమార్లు ఆయనను చంపడానికి ప్రయత్నం చేయలేదా అని అంటే, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నప్పుడు ఆ వ్యక్తికి శ్రమలు చాలా ఇష్టం. నాలేగా పల్లెటూరులో పుట్టి పెరిగిన ఒక బోధకుడు ఒకసారి ఏమన్నాడు తెలుసా? ఒక చెట్టు బాగా ఫలించాలంటే రైతు ఏం చేస్తాడు తెలుసా? కేవలం నీరు మాత్రమే వేయడు, దానికి ఫెర్టిలైజర్ వేస్తాడు. అనండి, అంటే ఏంటి? ఎరువు. అనండి, ఎరువు వేస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో నాటబడిన నీవు అంజూరపు చెట్టువైనా, నీవు ఖర్జూరపు చెట్టువైనా, నీవు ద్రాక్ష చెట్టువైనా, నీవు బాగా ఫలించాలంటే జాగ్రత్తగా వినండి, శ్రమలు అనే ఫెర్టిలైజర్ నీకు దేవుడు తప్పనిసరిగా వేస్తాడు. శ్రమలు అనే ఫెర్టిలైజర్ వేయకపోతే యోసేపుగా చరిత్రలో మిగిలిపోయేవాడు కాదు. దావీదు 40 సంవత్సరాలు, హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు తిరుగులేని చక్రవర్తిగా ఆయన పరిపాలన చేసి ఉండగలిగేవాడు కాదా? దేవుడు ఒక ఎరువు వేశాడు ఆ చెట్లకు. ఏంటి ఆ ఎరువు అంటే? శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు. శ్రమలు లేకుండా క్రైస్తవ విశ్వాసం లేదు. నాయనా, నేను బాప్తిసం తీసుకున్నాను, శ్రమలు నాకు దూరమగును గాక అని అంటే దేవుడు ఒప్పుకోడు. నా కుమారుడే శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు శరీరధారిగా ఉన్నప్పుడు అంటాడు. ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అని. రోమా 5 ఎన్నో ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక. థ్యాంక్ యూ నాన్న. చదువు. 5వ అధ్యాయం 8వ వచనం చదువు పెట్టు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఎంత అద్భుతంగా ఉంది. యెషయా గ్రంథం 53లో అతనిని నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. మీలో బాగా ఆశీర్వదించబడాలి అని ఆశ ఉన్నవాళ్ళు అబద్ధం ఆడకుండా చెయ్యొత్తండి. నేను ఎత్తా, అబద్ధం ఆడకండి. మీకు మనసులో ఉన్న చెయ్యొత్తలేదు అనుకో, దేవుడు చూస్తాడు, నేను కాదు. నిజంగా చెయ్యొత్తండి, నిజంగా ఆశీర్వదించబడాలని ఉన్నవాళ్ళు. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను, సిగ్గుపడకండి, రెడీగా ఉండండి. శ్రమలు అనే ఫెర్టిలైజర్ ఎక్కువ మోతాదులో వేస్తాడు. ఎవరికి ఎక్కువ మోతాదులో శ్రమలు వస్తాయో అంతకన్నా రెట్టింపు మోతాదులో దేవుడు ఆశీర్వాదాలను, దీవెనలను కొమ్మరిస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేస్తారు.